చల్లగాలి వీచి వీచినట్టు అలా పలుకరించిపోతుంది మెల్లమెల్లగా. నీలాకాశం నిర్మలంగా సాగిపోయే మబ్బులతో దోబూచులాడుతూ ఉంది. ఆ సమయంలో ఆనందరావు స్వచ్ఛమైన గాలికై కాలినడకన నడుస్తూ ఉన్నాడు, దారిలో ఎదురుపడ్డ వాళ్ళని ఆప్యాయంగా పలకరిస్తూ. ఇంతలో ఒక పక్క ఓ వ్యక్తి నడుస్తూ తూలిపడిపోయాడు. ఆనందరావు గబగబా వెళ్ళి పట్టుకున్నాడు కింద పడకుండా. స్పృహలో లేని అతన్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు. అడ్మిట్ చేసి స్థిమిత పడినాక ఎవరు ఏమిటి అని అడిగాడు ఆనందరావు. అతను, నా పేరు సురేషు, నాకు ఎవ్వరూ లేరు, అయిన వాళ్ళు మోసం చేసి వీధిలోకి వేశారు. వారం నుండి అన్నం లేదు, అందుకే ఇలా నీరసముతో పడిపోయాను. ఎంతో గొప్ప ఔదార్యం కలవారు నన్ను బతికించారు, లేకుంటే నా గతేమిటి అని కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. డాక్టర్ వచ్చి ఇక డిశ్చార్జ్ చేస్తాం, బాగుంది తీసుకెళ్ళమన్నాడు. బిల్ కట్టి ఇంటికి తీసుకొచ్చాడు ఆనందరావు. సురేషు ఆ బంగళా అది చూసి మంచి డబ్బున్న దొరబాబులా ఉన్నాడు, మనసున్న మహారాజు అనుకున్నాడు తన మనసులో. ఆనందరావు సురేషుతో, నువ్వు ఇక్కడే ఉండి లాన్ పనులు అన్నీ చూసుకుంటూ ఇక్కడే ఉండు, నాకెవ్వరూ లేరు, తోడుగా ఉంటావు అని చెప్పాడు. సురేష్ ఆనందాశ్చర్యాలతో తబ్బిబ్బై పోయాడు. దేవుడు మీరు నాకు దారి చూపడమే కాక మీ దగ్గర పెట్టుకుంటున్నారు, మీ రుణం తీర్చుకోలేనిదే అన్నాడు. ఒక కుక్కపిల్ల గేటు తీసి ఉండేసరికి కుంటుకుంటూ అరుచుకుంటూ లోపలికొచ్చింది. పనివాళ్ళు తరుముతుంటే ఆనందరావు, ఉండండి, అది ఎంత బాధపడుతుందో అని దగ్గరికెళ్ళి చూశాడు. కాలు బాగా దెబ్బ తగిలి రక్తం కారుతుంది. వెంటనే దానికి మందు వేసి కట్టుకట్టాడు. అప్పటి నుండి ఆ కుక్క ఆనంద్ అంటే ప్రాణంగా అక్కడే ఉండసాగింది. అలా కొన్ని రోజులు జరిగిపోయాయి. సురేష్ దిగులు లేకుండా హాయిగా ఆయన నీడలో జీవితాన్ని వెళ్ళబుచ్చసాగాడు. ఒకరోజు గోపి అనే వ్యక్తి వచ్చాడు ఇంటికి. ఆనందరావు దూర బంధువు అని. అతను చాలా చెడ్డవాడు, డబ్బుకై ఎంతకన్నా తెగిస్తాడు. ఆనందరావు ఒక్కడే ఆస్తి ఉందని తెలిసి ఎట్టయినా సాధించాలని దురాశతో వస్తాడు. మంచితనం తప్ప కుట్ర తెలియని ఆనందగారు ప్రేమగా చూడసాగారు. గోపి సురేష్ని చిన్నంగా అత్యాశ చూపి బుట్టలో వేయసాగాడు. ఆయన తర్వాత ఆస్తి అనాథ శరణాలయాలకు రాసేస్తాడు, అప్పుడు నీ గతి మళ్ళా అడుక్కునే కర్మే, నేను చెప్పినట్టు చెయ్యి, హాయిగా బతకొచ్చు ఇద్దరం అంటాడు. సురేషు ఆలోచించాడు. నిజమే, నా గతి దిక్కులేని బతుకవుతుంది. కొంచెం కొంచెం అత్యాశ మొదలైంది సురేష్లో. సరే, ఏం చెయ్యాలో చెప్పు అన్నాడు. చేతిలో ఉన్న విషం బాటిల్ ఇచ్చి, నువ్వు నమ్మకం కదా, అన్నంలో కలిపి పెట్టు అన్నాడు. గోపి, చంపడమా, అమ్మ బాబోయ్ అని బిత్తరపోయాడు. మళ్ళా భవిష్యత్తు ఆలోచించి సరే అన్నాడు అన్యమనస్కంగా. పథకం ప్రకారం అన్నంలో కలిపి పెట్టాడు ఆనంద్కి సురేష్. కుక్క ఇదంతా చూస్తూ ఉంది. ఆనంద్ వచ్చి అన్నం తినబోతుంటే ఒక్క ఉదుటిన దూకి అన్నం తోసేసింది. సురేష్ దాన్ని కొట్టి తరిమైపోయాడు. అది వెంటనే అన్నం తిని అక్కడికక్కడికే ప్రాణాలు వదిలింది. భయంతో పారిపోతున్న సురేష్ని పట్టుకొని నిజం చెప్పమని 4 తన్నారు. సురేష్ జరిగింది చెప్పాడు. ఛీ, ఎంత విశ్వాసం లేనివాడివి, నోరు లేని జీవి, దగ్గర తీసి 4 మెతుకులు వేసినందుకు నా ప్రాణం కోసం తన ప్రాణం వదిలింది. నీకు నాతో సమానంగా చూసుకొని నా తదనంతరం నీకు కొంత ఇబ్బంది లేకుండా చేద్దామనుకున్నా. విశ్వాసం లేని నీకు ఇచ్చే కంటే శరణాలయానికే ఇవ్వడం మేలు అని పోలీసులకు ఫోన్ చేశాడు. సురేష్ పశ్చాత్తాపంతో ఏడవసాగాడు. ఇంత మంచి మనిషినా నేను అని సిగ్గుపడి తనను తనే అసహ్యించుకున్నాడు. కుక్కకున్న విశ్వాసం మనిషినైన నాకు లేకపోయినే అని విచారించాడు. సమాప్తం. ఈ కథ నచ్చితే మీకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.